హాయ్ హలో నమస్తే అందరికండి. ఏ విజన్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. రంపచోడవరం నియోజకవర్గంలోని ఉన్నటువంటి మండలాలు ఏవైతే ఉన్నాయో ఈ మండలాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ భవనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా శిథిలావస్థకు చేరుకున్నాయి. అయితే వాటి గురించి ఇప్పటివరకు పట్టించుకునే అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరూ లేరు. ఇవి ఇప్పటికీ గడిచిన 5 సంవత్సరాల నుంచి కూడా ఈ 5 సంవత్సరాల్లో 3 జిల్లాలుగా మారింది తప్ప జిల్లాల పేర్లు మారాయి. అంటే మొదటగా తూర్పుగోదావరి జిల్లాగా ఉన్నటువంటి ఈ రంపచోడవరం తర్వాత అల్లూరు జిల్లాగా మారడం జరిగిందండి. అల్లూరు జిల్లాగా మారిన తర్వాత మరలా ఇది ప్రస్తుతం మళ్ళీ పోలవరం జిల్లాగా మార్చారు ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఈ జిల్లాల పేర్లు మారుతుందే తప్ప ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ అధికారులు వాళ్ళు విధులు నిర్వహించడానికి శిథిలావస్థలో చేరుకొని ఉన్నటువంటి భవనాల్లో కూర్చొని వీళ్ళు విధులు నిర్వహిస్తున్నారండి. అంటే ఏ క్షణంలో తుఫాన్లు వచ్చినప్పుడు కానీ వర్షం పడినప్పుడు ఈ గాలివానలు వచ్చినప్పుడు ఏ క్షణంలో ఏ బిల్డింగ్ ఎప్పుడు కూలిపోతుందో తెలియదు అనే పరిస్థితిలో ఈ యొక్క మండల రెవెన్యూ అధికారులు కార్యాలయాలు ఉన్నాయండి. ఇక్కడ ఈ యొక్క భవనాల్ని పట్టించుకునే నాదులే లేరు. అయితే ఈ యొక్క భవనాల్ని ఈ ప్రభుత్వ అధికారులుగా స్పందించి అలాగే ప్రజాప్రతినిధులు కూడా స్పందించి ఈ యొక్క కొత్త భవనాలను నిర్మాణం చేపడితే బాగుంటుందని చెప్పేసి ఇక్కడ విధులు నిర్వహిస్తున్నటువంటి ఉద్యోగస్తులు కానీ అలాగే ఇక్కడికి వచ్చేటటువంటి ఎవరైతే తమ అవసరాల నిమిత్తం ఈ యొక్క కార్యాలయాలకు వస్తారో వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. ఇది కూడా శిథిలావస్థలో ఉంది. ఇలా ఈ పరిస్థితుల్లో శిథిలావస్థలో ఉండడం వల్ల చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఆఫీసుకు సంబంధించినటువంటి కార్యాలయం సంబంధించినటువంటి స్థలం ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ఆక్రమణకి గురైపోతున్నాయి. ఇవి చూడండి, ఇవి ఎంతలాగా ఇదంతా కూడా మొత్తం అంతా చెత్తాచెదారంతో నిండబడి ఉందండి. ఇదంతా కూడా ఆఫీస్ని. ఈ ఆఫీస్ పూర్తి చేసినట్లయితే ఇందులోకి మార్చుకొని ఆ యొక్క పాత బిల్డింగ్ నుండి ఈ యొక్క బిల్డింగ్ ప్రారంభించినట్లయితే ఇక్కడ సక్రమంగా విధులు నిర్వహించేదానికి ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా సరే కాస్త అధికారులు స్పందించి తొందరగా ఈ యొక్క భవనాన్ని పూర్తిగా శిథిలం కాకుండా కాపాడితే మిగిలిన పెండింగ్ ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేయించినట్లయితే ఈ యొక్క భవనం నూతనంగా అడ్డదిగలలో రెవెన్యూ ఆఫీసు కొత్త ఆఫీసులో విధులు నిర్వహించడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అధికారులు స్పందించి ఉన్నతాధికారుల దృష్టిలో పెట్టి ఈ యొక్క శిథిలం కాకుండా సగం పనులతో నిలిచిపోయినటువంటి ఈ బిల్డింగ్ని కాస్త పూర్తి చేసినట్లయితే ముందుకి ఈ యొక్క భవనంలో విధులు నిర్వహించడానికి బాగుంటుంది. ఇక్కడికి ఈ మండల రెవెన్యూ కార్యాలయం నిమిత్తం వచ్చేవాళ్ళు సుదూర ప్రాంతాల నుంచి చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చే వాళ్ళందరికీ కూడా ఇది బస్టాండ్కి అతి సమీపంలో ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా పడినటువంటి ఈ భవనం 1990లో అప్పుడు రణదీప్ సుధాన్ గారు ఐఏఎస్ ఆఫీసర్గా మనకి కలెక్టర్ గారుగా ఉన్నారు. అలాగనే జిల్లా పరిషత్ అధ్యక్షులుగా జిఎంసి బాలయోగి గారు వాళ్ళ చేతుల మీదుగా ప్రారంభించారండి ఆ యొక్క భవనాన్ని. ప్రస్తుతం అడ్డతెగల్లోని ఇప్పుడు రెవెన్యూ కార్యాలయం విధులు నిర్వహిస్తున్నటువంటి భవనం ఏదైతే ఉందో 1990లో అప్పుడు ప్రారంభించినటువంటి భవనం అండి. ఇది పూర్తిగా ఇప్పుడు శిథిలావస్థకు చేరిపోయింది. చూశారు కదా ఈ యొక్క భవనం ఎలా ఉందో. అలాగనే ఇప్పుడు కొత్త భవనం చూడండి. కొత్త భవనం నిర్మాణం అడ్డతెల మెయిన్ బజార్కి మార్కెట్కి దగ్గరలో నిర్మించడం జరిగింది. అది నిర్మించినటువంటిది ప్రారంభోత్సవానికి నోచుకోలేదండి. అది సగంలోనే పనులన్నీ ఆగిపోయి అది కూడా ఎక్కడికక్కడ పూర్తిగా శిథిలమైపోతుంది. కొత్త భవనాన్ని నిర్మించి కూడా అది పూర్తి చేయడానికి అధికారులు సహకరించలేదో ఈ యొక్క కొత్త భవనం ఏదైతే ఉందో
పూర్తిగా కూడా ఇక్కడ పరిసర ప్రాంతాల్లో అంతా కూడా ప్రతి మంగళవారం ఇక్కడ మార్కెట్ జరుగుతూ ఉంటుందండి. ఈ మార్కెట్కి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ యొక్క భవనాన్ని టాయిలెట్లుగా ఉపయోగిస్తున్నారండి. పూర్తిగా ఇది చేయకుండా ఇప్పటికైనా దయచేసి అధికారులందరూ కూడా స్పందించి, ప్రజాప్రతినిధులు అధికారులు స్పందించి ఈ పాత పడిపోయి ఉన్నటువంటి మండల రెవెన్యూ అధికారి కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు అక్కడ విధులు నిర్వహించాలంటే సరైన భవనం ఉండాలి. వాళ్ళు ఒక మండల మెజిస్ట్రేట్ గారు కూర్చొని విధులు నిర్వహించడానికే సరైన భవనాలు లేకపోతే వాళ్ళు విధులు ఏ విధంగా నిర్వహిస్తారని వాళ్ళు. రాజమంగి మండలం ఒకటి, అలాగనే అడ్డతీగల, గంగవరం, ఈ యొక్క వైరామవరం, ఈ మండలాల్లో ఉన్నటువంటి ఈ రెవెన్యూ కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా శిథిలావస్థ చేరుకున్న అధికారులకు స్పందించి ఆ జిల్లా కలెక్టర్ గారు, అలాగే ఇక్కడ ప్రాజెక్ట్ ఆఫీసర్ గారు ఉంటారు, పిఓ గారు, వీళ్ళందరూ కూడా స్పందించి కాస్త వాళ్ళకి కొత్త భవనాల నిర్మాణం అయ్యే విధంగా ఏర్పాట్లు చూస్తే బాగుంటుంది. ఈ యొక్క ప్రాంతాల్లో వాళ్ళు విధులు నిర్వహించాలంటే అండి, ఈ యొక్క ఏజెన్సీ ప్రాంతాల్లో అధికారులు విధులు నిర్వహించడం అంటేనే ఒక కత్తి మీద సాములాగా ఉంటుంది. అటువంటిది వాళ్ళు కూర్చొని ఒక చోట విధులు నిర్వహించడానికి సరైన భవనాలు లేకపోతే వాళ్ళు ఏ విధంగా విధులు నిర్వహిస్తారనేది మీరందరూ కూడా, ప్రజాప్రతినిధులు, ఉన్నత అధికారులందరూ కూడా ఒకసారి దయచేసి ఈ విషయాన్ని మీరు సీఎం గారి దృష్టికి తీసుకెళ్తారో లేదా ఎవరి దృష్టికి అయితే తీసుకెళ్ళి ఈ యొక్క భవనాల నిర్మాణం అయ్యే విధంగా చూస్తారనేది ఇక్కడ అయినా ఇక్కడ ప్రజలందరూ కూడా వేడుకుంటున్నారు. వాళ్ళకి సరైన, ఇక్కడ ఉన్నటువంటి అధికారులకి సరైన భవనాల నిర్మాణం ఉండే విధంగా దయచేసి కొత్త భవనాలను నిర్మించే విధంగా మీరు తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి వేడుకుంటున్నారు.